సో నిన్న ఫిబ్రవరి 1, 2025 సాయంత్రం 7:30కు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిబౌలి పిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి. అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదుపుకి తీసుకున్నారు. తీసుకున్నాక అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాక అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. అక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420 సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పు రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 year old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ హెచ్పి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 8 టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు మనకు 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. 2027/9 పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. సో పారిపోయి 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ అవన్నీ చూశాడు. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ని మన డీసీపీ సిసిఎస్ నరసింహ గారు పర్సనల్గా మానిటర్ చేశారు సిపి గారు ఆదేశం మేరకు. అలాగే ఎంటైర్ సిసిఎస్ టీమ్ ఎంటైర్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయింది, ఇంక్లూడింగ్ ట్రాకింగ్ అండ్ ఈవెన్ అప్రహెండింగ్ బ్రేవ్లీ. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. అవన్నీ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది. సో ఎంటైర్ టీమ్ దట్ ఈస్ డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ కె నరసింహ గారు అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ క్రైమ్స్
శ్రీకాంత్ ఏసీపీ మాదాపూర్, హబీబుల్లా ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి పిఎస్, సంజీవ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్, ఏ ప్రశాంత్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ రాజేంద్ర నగర్, పి రాజేష్ డిఐ గచ్చిబౌలి, అండ్ జి రమేష్ నాయుడు డిఐఎఫ్ చెవెల్ల, అండ్ స్టాఫ్ ఆఫ్ సిసిఎస్ మాదాపూర్ రాజేంద్ర నగర్, అండ్ క్రైమ్ స్టాఫ్ ఆఫ్ గచ్చిబౌలి పిఎస్ అందరూ కూడా ఈ ఒక ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అందరినీ కూడా సిపి సార్ అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అప్రెన్షన్తోనే 2 ఇది మన దీన్ని క్యారీ చేస్తున్నాడు, పిస్తోల్ ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడ క్యారీ చేస్తున్నాడు. అండ్ ప్రతి ఒక్క కాలేజ్లో కూడా రీకీ చేసి లోకల్ వాళ్ళతో టచ్లో వచ్చి అట్లానే ఈజ్ కమిటింగ్ క్రైమ్. ఈ క్రైమ్లో వచ్చే డబ్బులతో ఈ లావిష్ దీనికి అలవాటు పడాడు. ఈ మన ఏరియాలో ఇక్కడ అంతా పబ్లో కానీ హై అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే అతనికి కావాల్సిన వాట్ ఎవర్ లైఫ్ స్టైల్కి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాడు. వచ్చేసి ఇక్కడ కూడా 1 or 2 టార్గెట్స్ పెట్టుకున్నాడు. పట్టుకున్న క్రమంలో మా టీం ఏది ఫాలో చేస్తున్నారో ఇతను ప్రతి పబ్కి వెళ్ళాడు. ఆ ఒకటే పబ్ కాదు, ఇంతకుముందు వేరే పబ్కు కూడా వెళ్ళాడు, వేరే జిమ్స్లకు వెళ్ళాడు, అట్లా చాలా విజిట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్. మీన్ వైల్ మన వాళ్ళ దాన్ని ట్రాక్ చేస్తూ నిన్న అతను అక్కడ ఉన్నాడని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు.